ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. యాదగిరి గుట్టలోని మైలార్గూడెంలో ఒక ప్రాంతం దగ్గర అయితే ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ప్రాంతానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటనే చెప్తాను. కానీ ఈ మధ్య కాలంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆఖరికి స్నేహితుల్ని కూడా నమ్మలేం. ఫ్రెండ్షిప్ అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఫ్రెండ్స్ని కూడా నమ్మలేకపోతే ఇంకా ఎవరిని నమ్మాలి? అయితే రౌడీ షీటర్ని ఒక స్నేహితుడు చంపేయడం జరిగింది. అక్కడికక్కడ ఇద్దరు కూడా మద్యం సేవిస్తూ ఉన్నారు. ఒక వెంచర్కి వెళ్ళి మద్యం సేవించి ఇద్దరు కూడా వాగ్వాదానికి దిగారు. దేనికి సంబంధించి మాట్లాడుకున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా బయటకు రాలేదు. కానీ వాళ్ళకి ముందు నుంచే గొడవలు ఉన్నాయట. ఆ పాత కక్షలన్నిటినీ పెట్టుకొని ఈ పెద్ద మనిషి ఫస్ట్ ఏం చేసిండు, ఓ ఇటుక రాయిని తీసుకొని తల పగల కొట్టాడు. అప్పటికి చావకపోతే కత్తి తీసుకొని పొడిచి ఆయనని చంపేయడం జరిగింది. ఇక ఆ వ్యక్తి ఎవరైతే చంపారో వారు ఇప్పుడు పరారీలో ఉన్నాడు. మరి ఆ వ్యక్తికి సంబంధించి ఫర్దర్గా డీటెయిల్స్ ఏంటి అనేది ప్రజెంట్ అయితే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇక ఈ రౌడీ షీటర్ విషయానికి వస్తే ఈయన యాదగిరిగుట్టలోని మైలార్గూడెం హరహర కాటేజ్లో ఈ ఘటన జరిగింది. ఆ ఏరియాలోనే హరిహర కాలనీలో ఒక ఏరియాలో ఉంటారంట వాళ్ళు. అయితే యాదగిరిగుట్ట ఏరియాలో ఇలాంటివి చాలా తక్కువగా జరుగుతుంటాయి. కానీ ఇన్ కేస్ ఏదైనా జరిగినా కూడా ఎలాంటివి జరుగుతాయంటే డైరెక్ట్గా హత్యలు చేసుకోవడాలు, కావాలని ఏదో పాత కక్షలతో చంపుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి యాదగిరిగుట్టలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన దానికి సంబంధించి అక్కడ పోలీసులు అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం షాక్లో ఉన్నారనమాట. ఎందుకు అంటే ఆ రౌడీ షీటర్లకి ఎన్ని గొడవలు ఉన్నా కూడా చంపుకునేంత వరకు ఎప్పుడూ వెళ్ళలేదు. మరి ఈ వ్యక్తి చనిపోయిన వ్యక్తికి సంబంధించి అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆయనని ఖచ్చితంగా పట్టించాలని, మిగతా వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వండి, మేమే తీసుకొస్తామంటూ వాళ్ళైతే చాలా కోపంగా ఉన్నారు. మరి అసలు ఈ రౌడీ షీటర్ ఏమన్నా మంచోడా అంటే కాదు. ఆయన ఏదో పెద్ద మంచి మంచి కార్యక్రమాలు చేశాడా అంటే అది కూడా లేదు. ఈ మధ్య కాలంలో స్నేహితులను నమ్మాలా, ఏది లేకపోతే భార్యని భర్తని నమ్మాలా, అంతెందుకు పిల్లల్ని కూడా నమ్మలేని పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఒకరి మీద కోపంతోనో లేకపోతే ఏదో ఒక విధంగా చంపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి వాళ్ళ పాత గొడవలతోనే ఆ వాగ్వాదం అనేది ఎక్కువై దాని తర్వాత హత్యలు చేసుకున్నట్టయితే తెలుస్తుంది. మరి ఖచ్చితంగా దానికి సంబంధించి యాదగిరిగుట్టలోని పోలీసులు అయితే ఆ ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ అన్ని శాంపిల్స్ తీసుకోవడం, ఆ వ్యక్తి కోసం ప్రజెంట్ అయితే వెతుకుతున్నారు. లెట్స్ సీ ఆయన దొరికితే మాత్రం ఖచ్చితంగా ఆయన పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు అయితే. ఇలాంటి ఘటనలకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? స్నేహితులను కాకపోతే ఇంకెవరిని నమ్ముతామని చెప్పేసి ఈ ఘటన తెలిసిన వాళ్ళందరూ అంటున్నారు. మరి మీరేమనుకుంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి.